కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసుల నుంచి భారీ ఊరట లభించింది. ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్పై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండవని ఐటీ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎన్డీఏ పాలకులకు బడా వ్యాపారులు తప్ప రైతులు కనిపించరని విమర్శించారు. మోదీకి ఎన్నికలప్పుడే దేశ సమస్యలు గుర్తొస్తాయన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్ దొరికింది. 3,500 కోట్ల ట్యాక్స్ నోటీసులపై ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలుండవని ఐటీ శాఖ తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది ఐటీ శాఖ. పన్ను డిమాండ్ల నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్. దీనిపై విచారణ సందర్భంగా ఐటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ఉన్నందున ఎలాంటి బలవంతపు చర్యలుండవని కోర్టుకు తెలిపారు. దీంతో జూలై 24వ తేదీకి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రధాని మోదీ బ్యాంకింగ్ వ్యవస్థ నాశనం చేశారన్నారు ఏఐసీసీ చీఫ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ సిస్టమ్ అస్తవ్యస్తమైందన్నారు. బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించకుండా 35,000 కోట్ల ప్రజల సొమ్ము కొల్లగొట్టారని విమర్శించారు. రైతుల రుణాలు మాఫీ చేయని మోదీ బడా వ్యాపారులకు మాత్రం 19 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారంటూ ట్వీట్ చేశారు ఖర్గే. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రధాని మోదీ కచ్చదీవుల అంశం తెరపైకి తెచ్చారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంత ప్రయత్నించినా తమిళనాడులో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదన్నారు. కచ్చాదీవులు శ్రీలంకకు అప్పగించడంతో బందీలుగా ఉన్న లక్షలాది మంది తమిళ జాలర్లు విడుదలయ్యారని చెప్పారు. ఎప్పుడో ముగిసిపోయిన అంశాన్ని ఎన్నికల కోసం వాడుతున్నారన్నారు. శ్రీలంక నుంచి కచ్చదీవులను మోదీ వెనక్కి తీసుకురాగలరా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. The Honorable Prime Minister, where was Mr. Jaishankar on 27 January 2015? Why are you making up something after 50 years? The 1.9 square kilometers or so of small island. Now, 1,000 times that territory is occupied by China, and let the Honorable Prime Minister speak about what about the situation in the India-China border. इसी द्वीप के आसपास क्या हमारे मछुआरे फिशिंग करने जा पाते थे या नहीं जा पाते थे? अब नहीं जा पा रहे। क्यों नहीं जा पा रहे? आपको जवाब देना है। और आप यह भी बताइए, क्या अब आप युद्ध करेंगे, श्रीलंका से ये आइलैंड वापस लेंगे? जरा जवाब तो दीजिए। ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. ఖర్గే నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఏపీలోని 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలపై చర్చించారు. కడప లోక్సభ అభ్యర్థి వైఎస్ షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజును ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ ఈసీ. విశాఖ లోక్సభ అభ్యర్థిగా సత్యారెడ్డి, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజును ఖరారు చేశారు. బాపట్ల నుంచి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పోటీ చేయనున్నారు. నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఎంపీ స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది సీఈసీ.